ఎడిఫికేషన్ మినిస్ట్రీస్ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనాలు. ఈరోజు మన ధ్యానాంశంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17 వచనం నుంచి 19వ వచనం వరకు ఉన్న మధ్య భాగంలో ఉన్నటువంటి ఒక అంశాన్ని మనం ధ్యానిద్దాం. అది పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో. ఇది మనం పౌలు యొక్క ప్రార్థన ఎఫెసీలో ఉన్న విశ్వాసుల గురించి చేస్తున్నటువంటి అంశంలో ఇదొక భాగమైనది. అది మన పిలిచిన పిలుపు వలన తర్వాత నిరీక్షణ ఎట్టిదో, రెండవది భాగంగా మరి పరిశుద్ధులలో ఆయన యొక్క స్వాస్థ్యం యొక్క ఐశ్వర్యం ఎట్టిదో, మూడవది మన ఎడల విశ్వసిస్తున్న మన ఎడల ఆయన చూపుతున్న బలాతిశయం ఎటువంటిదో. ఈరోజు రెండవ భాగంగా పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అనే అంశాన్ని మనం చూద్దాం. తర్వాత మనం 11వ వచనంలో మనం చూసినప్పుడు, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను అని రాయబడింది. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తులో మనం నిలిచి ఉండడం ద్వారా ఆయనలో మనకు కలగబోయేటువంటి ఆధిక్యతను గురించి, భాగాన్ని గురించి, పాలును గురించి చెప్పాడు. అది ముందుగా ఆయన నిర్ణయించి ఉన్నాడు అనేది విషయాన్ని చెప్తున్నాడు. ఆయనకు ఇవ్వబడినటువంటి ఇది అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఇచ్చినటువంటిది 9-10 వచనాల్లో ఉంది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చుకొనవలనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. కనుక కాలం సంపూర్ణమైనప్పుడు అంటే ఈ తరము తర్వాత, ఈ యుగము తర్వాత రాబోయేటువంటి యుగంలో అనగా 1000 ఏళ్ల పరిపాలనా సమయంలో పరలోకంలో ఉన్నవి భూమి మీద ఉన్నవి రెండింటినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఏకముగా సమకూర్చుకొనవలనని తండ్రి యొక్క అభీష్టం. దానిలో మనకు పాలు దయచేసి అది మనకు స్వాస్థ్యముగా ఏర్పరచున్నాడు తండ్రి అయిన దేవుడు. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు మనం చదివినటువంటి 18వ వచనంలోని భాగంలో ఆయన పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అనగా ఇవ్వబడినటువంటి ఆ స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యము ఎట్టిదో మనం తెలుసుకొనవలనని పౌలు యొక్క ప్రార్థన. ఇక్కడ 11వ వచనంలో చెప్పబడినప్పుడు ఇవ్వబడినటువంటి స్వాస్థ్యాన్ని గురించి చెప్పారు. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి 18వ వచనంలో చెప్పుతున్నటువంటి అంశం ఏమిటంటే, ఆ మహిమ యొక్క ఐశ్వర్యము ఎట్టిదో మనం తెలుసుకొనవలనని పౌలు మన విషయంలో ప్రార్థిస్తున్నాడు. కనుక చాలామంది మనం పిలిచిన పిలుపు వలన కలిగినటువంటి నిరీక్షణ, తర్వాత దాని ద్వారా మనం పొందబోయేటువంటి స్వాస్థ్యము, ఆ స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం, ఆ స్వాస్థ్యం యొక్క విలువ అనేక విషయాలు అంత అర్థం చేసుకునేటువంటి స్థితిలో ఉన్నట్లయితే మన క్రైస్తవ ప్రయాణ జీవితంలో మనము సరైనటువంటి గురి వద్దకు పరిగెత్తుతున్నట్లు కాదు. కనుక దీనిని ఈరోజు మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. తర్వాత పాత నిబంధనలో కనుక కొన్ని విషయాలు మనం చూసినట్లయితే, దేవుడు ఇశ్రాయేలీయులందరినీ కూడా మరి పాత వారి ఉన్నటువంటి దాసత్వంలో నుంచి విడుదల కలుగు చేసి కనాను దేశంలో స్వాస్థ్యముగా దానిని అనుగ్రహించడానికి వారిని తీసుకొచ్చాడు. చూడండి, నిర్గమకాండం 6వ అధ్యాయం 2వ వచనం నుంచి. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని కానీ యెహోవా అను నామమున నేను వారికి తెలియబడలేదు. మరియు వారు పరవాసం చేసిన దేశముకు కనాను దేశమును వారికి ఇచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరిచి ఉన్న ఇశ్రాయేలీయుల ములుగును విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకుని ఉన్నాను. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఇలాగ చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులను తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినైందును.
అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందరు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. నేను యెహోవానని చెప్పమనగా, కనుక ఐగుప్తులో నుంచి తీసుకొని విడుదల పొందినటువంటి ప్రజలు ఇశ్రాయేలీయులు కనాను దేశంలో దేవుడు ఏదైతే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసి ఉన్నాడో ఆ దేశాన్ని స్వాస్థ్యముగా ఇస్తానని వారికి చెప్పినాడు. దానికంటే ముందు కనుక చూసినట్లయితే ఆదికాండం 15వ అధ్యాయంలో 7వ వచనం, మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దానిని నీకిచ్చుటకు కల్దీయులను ఊరును పట్టణములో నుండి నిన్ను యువతలకి తీసుకొచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు 8వ వచనం, అతడు ప్రభు అయిన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకుందని నాకెట్లు తెలియను అనగా, దాని తర్వాత 14వ వచనంలో వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును, తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదురు అని చెప్పినాడు. ఈ విధంగా 18వ వచనం నుంచి, ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును అనగా కెనియనీయులు, కెనిజీయులు, కద్మోలీయులు, హిత్తీయులు, పెరిజీయులు, రఫాయిములు, అమౌరీయులు, కనానీయులు, గిర్గాషీయులు, ఎబూసీయులు నీ సంతానమునకు ఇచ్చినానని అబ్రహాముతో నిబంధన చేశాను. దాని ప్రకారంగా ఈ నిర్గమకాండం 6వ అధ్యాయంలో వారందరూ కూడా ఈ స్వాస్థ్యముగా పొందటానికి ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకుని రాబడి ఉన్నారు. కానీ బయలుదేరి వచ్చిన వారిలో 20 సంవత్సరాల కంటే పైబడిన వారు ఆ కనాను దేశంలో పాలు పొందుతాము అనేటువంటి నిరీక్షణ లేకుండా ఉండటం చేత, వారు రమ్యమైనటువంటి దేశాన్ని నిరాకరించడం చేత దానిలో వారు ప్రవేశించే విషయంలో తప్పిపోయారు. తర్వాత ఎవరైతే 20 సంవత్సరాలకు పైబడినటువంటి పురుషులు ఉన్నారో వారందరూ కూడా ఇక్కడ యెహోషువ గ్రంథాన్ని మనం చూసినప్పుడు చూడండి, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఇశ్రాయేలీయులు కనాను దేశమును పొందిన స్వాస్థ్యములు ఇవి. మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించినట్లు యాజకుడైన ఎలియాజరును, నూను కుమారుడైన యెహోషువాయు ఇశ్రాయేలీయుల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానులను చీట్లు వేసి 9 గోత్రముల వారికిని అర్ధగోత్రపు వారికిని ఆ స్వాస్థ్యములను పంచిపెట్టిరి. మోషే 2 గోత్రములకు అర్ధగోత్రములకు యోర్దాని అవతల స్వాస్థ్యమును ఇచ్చిండెను. అతడు వారిలో లేవీయులకు ఏ స్వాస్థ్యమును ఇయ్యలేదు. యోసేపు వంశస్థులకు మనష్షే, ఎఫ్రాయిమీయులను 2 గోత్రముల వారు నివసించుటకు పట్టణములు, వారి పశువులకు, వారి మందలకు ఆ పట్టణములు సమీప భూములకు మాత్రమే కాక లేవీయులకు ఆ దేశమున ఏ స్వాస్థ్యమును ఇయ్యలేదు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసి దేశమును పంచుకున్నది. సో ఈ 14వ అధ్యాయంలో మొదటి 4 వచనాలలో మనం చూసినట్లు 2.5 గోత్రాలకు యోర్దానుకు అవతల, మిగిలినటువంటి గోత్రాల వరకు మరి ఇటుపక్క యెహోషువ చీట్లు వేసి వారందరికీ కూడా స్వాస్థ్యాన్ని పంచిపెట్టినాడు. మరలా లేవీయులు అనేటువంటి గోత్రికులకు స్వాస్థ్యాన్ని ఇవ్వలేదు భూమిలో, ఎందుకనగా వారికి యెహోవాయే స్వాస్థ్యముగా చేయబడినాడు. అందుచేత వారు కాకుండా మిగిలిన వారందరూ కూడా 2.5 గోత్రాలు ఇటుపక్క యోర్దానుకు అవతల పక్కన పశ్చిమ పక్కన, మరి మిగిలిన 9.5 గోత్రాల వారు యోర్దానుకు తూర్పు పక్కన స్వాస్థ్యాన్ని పొందారు. కనుక దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దాన ప్రకారంగా 400 సంవత్సరాల తర్వాత ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరి వచ్చినటువంటి ఇశ్రాయేలీల్లో కొంతమంది అపనమ్మకం చేత కనాను దేశంలో ప్రవేశించలేకపోయారు. కానీ ప్రవేశించిన వారిలో ఈ విధంగా వారు స్వాస్థ్యాన్ని పొంది ఉన్నారు. ఒక గోత్రం వారు అనగా లేవీ గోత్రీయులు మరి దేవుడిని స్వాస్థ్యంగా కలిగి ఉన్నారు చేత వారికి భూభాగంలో స్వాస్థ్యం అనుగ్రహించబడలేదు. తర్వాత మనం చూసినట్లయితే వారిలో ఉన్నటువంటి ఒక యూదా గోత్రం వారు మరి మామూలుగా అయితే వారికి స్వాస్థ్య భాగంలో మొదటి భాగం 12 గోత్రాల వారికి ఈ స్వాస్థ్యాన్ని విభాగించి వారికి పంచిపెట్టినప్పుడు జ్యేష్ఠత్వపు హక్కుగా అది రూబేనుకి చెందవలసింది. కానీ రూబేను తన తండ్రి యొక్క పడకను అపవిత్రపరచడం ద్వారా దానిని అతడు పోగొట్టుకున్నాడు. అందుచేత ఆ 200
ప్రథమ జ్యేష్ఠపుత్రుల యొక్క స్వాస్థ్యం యోసేపు కుమారులకు వచ్చింది. తర్వాత ప్రథమ జ్యేష్ఠపుత్రుడు మరి గోత్రాలన్నిటికీ ప్రధాన అధిపతిగా ఉండి వాళ్ళందరినీ నడిపించేటువంటి రాజుగా, నాయకుడిగా ఉంటాడు. ఆ అధికారాన్ని అతడు పోగొట్టుకుండడం చేత తన అపవిత్రతను బట్టి అది యూదా వంశస్థులకు చెందింది. దాని తర్వాత జ్యేష్ఠపుత్రుడు మరి ఆ కుటుంబాల ప్రధానులందరికీ కూడా యాజకుడిగా కూడా దేవుడికి మధ్యలో పనిచేస్తాడు. ఆ యాజకత్వపు హక్కు లేవీయులకు వెళ్ళిపోయింది. ఆ విధంగా రూబేను తన యొక్క అపవిత్రమైనటువంటి ప్రవర్తన కారణం చేత తనకు చెందవలసిన జ్యేష్ఠత్వపు హక్కులో రాజరికం, యాజకత్వం, రెండంతల హక్కు అవన్నీ కూడా కోల్పోయాడు. కానీ ఆ ప్రధానమైనటువంటి ఆ రాజరికం హక్కుని యూదా గోత్రపు వారికి, రెండంతల స్వాస్థ్యం యోసేపు గోత్రికులకు, తర్వాత లేవీకి యాజకత్వపు హక్కు సంక్రమించాయి. ఈ రాజరికపు హక్కు యూదాకు చెందటం ద్వారా రాజదండం యూదాలో నుంచి ములి చెందినట్లుగా అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం చూస్తున్నాం. ఆయన మరి పరలోకంలోనూ భూలోకంలోనూ ఏలబోయేటువంటి వాడుగా చేయబడ్డాడు. సో భూలోకంలో యూదావారు గోత్రంలో పంచుకుంటున్నప్పుడు ఇప్పుడు ఏదైతే జరిగిందో మనం అది చదవబోతున్నాం. కనుక మన అందరం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, ఒక భూభాగం ఉన్నది. ఆ భూభాగంలో కొంతమంది రెండంతలు పొంది ఉన్నారు, కొంతమంది రాజరికాన్ని పొందారు, కొంతమంది మరి యాజకత్వాన్ని పొందారు. మనం చదివినటువంటి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో మనము పొందబోయేటువంటి స్వాస్థ్యం యొక్క మహిమ మరి ఐశ్వర్యం ఎటువంటిదో అది ఇక్కడ మనం చదువుతున్నటువంటి ఈ భాగాల్లో చూసినప్పుడు అర్థమవుతుంది. మిగిలిన 12 గోత్రాల వారు, 11 గోత్రాల వారు వాటిని పంచుకున్నారు. ఒకరు 2.5 గోత్రాల వారు యోర్దానికి అవతల వైపే పంచుకున్నారు. అంటే ఏదైతే కనాను దేశం ఉన్నదో దానికంటే యువతల భాగంలోనే పంచుకున్నారు. మిగిలిన 9.5 గోత్రాల వారు పంచుకుంటున్నప్పుడు వారి వారి యొక్క క్రమాన్ని బట్టి దేవుడు వారికి అనుగ్రహించిన దాన్ని బట్టి చీట్లు వేసి పంచుకున్నారు. ఆ చీట్లు దేవుని యొక్క కనుసన్నలలో ఆయన కోరిన విధంగా అవి అనుగ్రహించబడ్డాయి. వాటిలో కొంతమందికి 2 భాగాలు వచ్చాయి, కొంతమందికి కొంతమందికి రాజరికపు హక్కు వచ్చింది ఆ భూభాగం ద్వారా, కొంతమందికి మరి యాజకత్వపు హక్కు వచ్చింది. కనుక ఈ పిలువబడిన మనకి ఇవ్వబడబోతున్నటువంటి స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యంలో ఈ రాజరికము, తర్వాత యాజకత్వము, తర్వాత 2 పాలు వీటన్నిటిని పొందగలిగినటువంటి వారు ఆ స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యాన్ని సరైన విధంగా అర్థం చేసుకోగలిగిన వారని అర్థం. మనం పిల్లలమైతే దేవుని వారసులం, అంటే కనాను దేశంలో మొత్తంలో ఎక్కడైనా సరే మన భాగం పడవచ్చు. కానీ ఎవరికైతే ఈ రాజరికపు హక్కు, తర్వాత 2 భాగపు హక్కు, యాజకత్వపు హక్కు కలుగుతుందో వారు ఆ స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యంలో పాలు పొందిన వారుగా మనం గమనించవచ్చు. కనుక ఈ పిలువబడినటువంటి విశ్వాసులు ఆ మహిమ స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యాన్ని మనం గుర్తెరగగలిగి కనుక జీవించగలిగితే ఈ రాజరికపు హక్కుని, యాజకత్వపు హక్కుని, తర్వాత 2 భాగం యొక్క స్వాస్థ్యాన్ని పొందగలిగితే ఆ మహిమ ఐశ్వర్యం యొక్క సంపూర్ణమైనటువంటి విలువను మనం సరైన విధంగా గ్రహించగలిగినట్లు. పొందినటువంటి అనేక మంది ఈ 11 గోత్రాల వారు కూడా స్వాస్థ్యాన్ని పొందారు. కానీ ఎవరికైతే విలువైన, ప్రశస్తమైన, విశిష్టమైనటువంటివి పొందగలిగారో వారు ఆ స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యంలో పాలు పొందినట్లుగా మనం చూడాలి. చూడండి ఇక్కడ 14వ అధ్యాయం 13వ వచనం నుంచి. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు కనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యంగా ఇచ్చెను. ఈ హెబ్రోను మరి యూదా వారికి చీట్ల వలన పొందినటువంటి స్వాస్థ్యంలో ఒక భాగం. హెబ్రోన్ అనగా దేవునితో సహవాసత, అనగా ఇప్పుడు భూలోకంలోనూ పరలోకంలోనూ దేవుని సన్నిధిలో నిలబడి ఆయనతో పాటుగా సహవాసతలో మరి నిలబడి ఉండగలగటానికి అవసరమైనటువంటి విధంగా కాలేబు నివసించినట్లుగా ఉంది. మనం చదివినటువంటి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో కూడా మరి 4 నుంచి 6 వచనాలలో మనం చదివినప్పుడు
మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్పునాది వేయబడక మునుపే. ఈ పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండుట అనేటువంటిదే మనం ఆ హెబ్రోనులో ఉండుట అనేది అర్థం. అంటే ఆయన కనుసన్నలలో ఆయన మనల్ని చూచినప్పుడు దేవుని ఎదుట నిలబడగలగటానికి మన అంతరంగంలో ఎటువంటి లోక సంబంధమైనది లేకుండా దేవునికి ప్రత్యేకపరచబడినటువంటి విధంగా జీవించగలిగినటువంటి పరిశుద్ధత, తర్వాత మన యొక్క క్రియలలో బహిరంగంగా మనం జీవిస్తున్నటువంటి జీవితాలలో ఏమాత్రం కూడా దోషులుగా ఎంచబడకుండా ఉండేటువంటి విధంగా ప్రవర్తన, ఆ రెండూ కూడా దేవుని సన్నిధిలో మనం నిలబడగలగటానికి మనలను ఎంచబడేవిగా ముందుగా నిర్ణయించుకున్నట్లుగా మనం చదువుతున్నాం. కానీ అది ఆ విధంగా జీవించవలసిన అటువంటి అవసరత మనం విశ్వాసులైన మనందరికీ కూడా ఉంది. కాలేబు అటువంటి వాడిగా మనం ఇక్కడ చూస్తున్నాం. హెబ్రోన్ అంటే అటువంటిది. తర్వాత చూడండి 15వ అధ్యాయం. యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున చీట్ల వలన వచ్చిన వంతు ఏదోము సరిహద్దు వరకు, అనగా దక్షిణ దిక్కున సీను అరణ్యపు దక్షిణ దిగంతం వరకు ఉండెను. దక్షిణమున వారి సరిహద్దు ఉప్పు సముద్రమున దక్షిణ దిశ చూచుచున్న ఆఘాతము మొదలుకొని వ్యాపించను. ఇలా ఈ దేశం యొక్క సరిహద్దులన్నీ కూడా యూదా గోత్రముల వారి యొక్క చీట్ల వలన వచ్చినటువంటి ఈ సరిహద్దుల యొక్క వివరణ ఈ 15వ అధ్యాయంలో వ్రాయబడింది. దాని తర్వాత చూడండి 8వ వచనంలో, ఆ సరిహద్దు పడమట బెన్ హిన్నోము లోయ మార్గముగా దక్షిణ దిక్కున యెబూసీయుల దేశం వరకు, అనగా యెరూషలేము వరకు ఎక్కిన. ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయకు ఎదురుగా ఉన్న కొండ నడికప్పు వరకు వ్యాపించను. అది ఉత్తర దిక్కున రెఫాయీయుల లోయ ఉన్నది. ఇక్కడ మనం చూసినప్పుడు యూదా గోత్రపు వారికి యెరూషలేము యొక్క ఆ పట్టణం వారి యొక్క స్వాస్థ్యంలో వచ్చింది. అది వారి భాగంలో ఉంది. చూడండి, దేవుడు యెరూషలేమును కోరుకున్నాడు. ఆయన సియోనును తనకు నివాస స్థలంగా కోరుకున్నాడు. ఆ ప్రాంతం యూదా గోత్రపు వారికి చెందింది. యూదా గోత్రపు వారికి రాజరికము రాజదండము వారిలో నుంచి వచ్చేటట్లుగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. కనుక ఈ స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యంలో యూదా గోత్రికుడైనటువంటి మరి కాలేబుకు హెబ్రోను, ఆ గోత్రములో ఉన్న వారందరికీ కూడా మరి ఏదైతే భూభాగం వచ్చినదో అది ఆ యూదా గోత్రికులకు చెందిందిగా వచ్చింది. దాని తర్వాత చూడండి 2వ సమూయేలు 5వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుతాను చూడండి. దావీదు 30 ఏండ్ల వాడై ఏలన ఆరంభించి 40 సంవత్సరములు పరిపాలన చేసిన. హెబ్రోనులో అతడు యూదా వారందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలు యూదుల వారందరి మీద 33 సంవత్సరములు పరిపాలన చేసెను. యెబూసీయులు దేశంలో నివాసులై ఉండగా రాజును అతని పక్షమున వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదును లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చినడలా ఇచ్చటి గురిటివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపియుండిరి. ఆయనను దావీదుపురము అనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకొనెను. ఆ దినమున అతడు యెబూసీయులను హతము చేయు వారందరూ నీటి కాలువలపైకి వెళ్ళి దావీదునకు హేయులైన గుడ్డివారిని కుంటివారిని హతము చేయవలనని చెప్పెను. అందును బట్టి గుడ్డివారును కుంటివారును ఉన్నారు, అతడు ఇంటిలోనికి రాలేడని సామెత పుట్టెను. దావీదు ఆ కోటలో కాపురముండి దానికి దావీదుపురం అని పేరు పెట్టెను. మరియు మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారమును కట్టించెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. మనం చదివినటువంటి యెహోషువ గ్రంథంలో 15వ అధ్యాయంలో యెబూసీల భాగమైనటువంటి యెరూషలేం పట్టణం సరిహద్దు వరకు వారు యెహోషువ సమయంలో దాన్ని వారు పొంది ఉన్నారు. కానీ యెబూసీయులు కూడా ఇంకా ఈ యెహోషువ సమయంలో భూభాగాన్ని పంచిపెట్టిన తర్వాత కొన్ని సంవత్సరాల వరకు కూడా అది దావీదు సమయం వరకు కూడా వారు ఆ సియోను కోటను లేక యెరూషలేం పట్టణాన్ని పూర్తిగా ఆక్రమించుకోలేదు. యెబూసీయులు దానిని ఆక్రమించుకొని జీవిస్తూ వచ్చారు. దావీదు రాజుగా అభిషేకించబడిన తరువాత యెరూషలేంలో మొదటగా అతడు చేసినటువంటి కార్యము ఆ యెబూసీయులను హతము చేసి దానిని యెరూషలేం పట్టణాన్ని సంపూర్ణంగాను, తరువాత సియోను కోటను దానిని పూర్తిగా స్వాధీనపరుచుకున్నాడు. అక్కడ దావీదుపురం అనేటువంటి పట్టణాన్ని కూడా కట్టాడు. ఈ విధంగా ఆ యెరూషలేము
సియోను అంటే సియోను పర్వతం. యెరూషలేం అనేటువంటిది పట్టణం, దానిలో ఉన్నటువంటిది సియోను పర్వతం. ఆ సియోను పర్వతము చూడండి, కీర్తనలు 48వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తినీయుడనై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరంగా ఉన్నది. ఈ సియోను పట్టణం అనేటువంటిది దేవుడు కోరుకున్నటువంటి మహారాజు పట్టణం. అది మరి ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయటికి బయలుదేరి వచ్చారు. 400 సంవత్సరాల తర్వాత దానిని ఆక్రమించుకునే క్రమంలో 400 సంవత్సరాలు, మళ్ళీ తర్వాత 40 సంవత్సరాల అరణ్యంలో, తర్వాత యెహోషువ సమయంలో కొంత సమయం, దాని తర్వాత మరలా దావీదు వరకు వారు ఈ యెరూషలేము పట్టణాన్ని సంపూర్ణంగా స్వాధీనపరచుకోలేకపోయారు. ఈ క్రమం అంతటిలో కూడా వారికి ఇవ్వబడినటువంటి స్వాస్థ్యంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి స్థలం, ఆ యెరూషలేము పట్టణాన్ని దావీదు ఆక్రమించుకున్నాడు. అతడు వారికి కలిగినటువంటి స్వాస్థ్యంలో ఉన్నటువంటి దాని యొక్క మహిమ, దాని యొక్క మహిమ యొక్క ఐశ్వర్యాన్ని అతడు గుర్తిరగలిగాడు. ఆ విధంగా తన పితరుడైనటువంటి అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం మరి చివరకు కొన్ని వందల సంవత్సరాల తర్వాత అతడు దానిని పొందగలిగి ఆ స్వాస్థ్యంలో ఉన్న విశిష్టతలోనికి అతడు ప్రవేశించాడు. అది స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యమని దావీదు దాన్ని పొందినట్లుగా మనం చెప్పవచ్చు. యూదా గోత్రపు వారికి యెరూషలేము, యెరూషలేములో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి సియోను పర్వతం, ఆ సియోను పర్వతం మీద అతడు దానిని స్వాస్థ్యంగా పొందినటువంటి విధానం, ఇదంతయు కూడా కలిపి మనము మహిమ ఐశ్వర్యం అని చెప్పవచ్చు. కనాను దేశం అంతయు కూడా ఇశ్రాయేల్ ప్రజలందరూ పొందినటువంటి స్వాస్థ్యం. మరి యెరూషలేము, సియోను పర్వతం దేవుడు రాజుగా కోరుతున్నటువంటి పట్టణం, అది మహిమకు ఐశ్వర్యానికి గుర్తు. మరి ఇశ్రాయేలీలందరూ కూడా మరి దాను నుంచి యెరూషలేం వరకు, బెయేర్షెబా వరకు స్వాస్థ్యాన్ని పొందినప్పటికీ ఈ యూదా గోత్రపు వారు పొందినటువంటి స్వాస్థ్యము విలువ కలిగినటువంటిది. దానిలో మరింత విలువ కలిగినటువంటిది యెరూషలేం పట్టణం, దానిలో మరింత విలువ కలిగినటువంటిది సియోను పర్వతం. దానిని దావీదు ఆక్రమించుకున్నాడు. ఈ మహిమ ఐశ్వర్యం యొక్క విలువను ఏ విధంగా క్రైస్తవులమైన మనం దానిని గుర్తించాలో, గమనించాలో మనం అర్థం చేసుకోవాలి. కనుక మనమందరము రక్షణ పొంది ఉన్నామనేటువంటి దానితోటి ఆగిపోకుండా, దేవుడు మనకు ఎటువంటి స్వాస్థ్యాన్ని ఇవ్వబోతున్నాడు అనేటువంటి దానిని మనం సరైన విధంగా అర్థం చేసుకొని, దానిలో ఉన్నటువంటి విశిష్టతను మరింతగా మరలా తెలుసుకొని, ఆ విశిష్టత కొరకు మన జీవితాన్ని జీవించేటువంటి వారంగా ఉండాలి. కాలేబు నిండు మనసుతో యెహోవాను అనుసరించినవాడు, అందుచేత దేవుని ఎదుట పరిశుద్ధంగా నిర్దోషంగా ఉండగలగటానికి పనికిరాగలిగిన వాడుగా చేయబడ్డాడు. దావీదు దేవుని యొక్క హృదయానుసారమైన మనుషుడు, అందుచేత ఏదైతే అన్నిటికంటే విలువైనటువంటిది, ప్రశస్తమైనటువంటిది, దేవుడు కోరుతున్నటువంటిది, ఆయన యొక్క రాజదండము, ప్రభుత్వము బయలుదేరేటువంటి సియోను పర్వతం మీద అతడు దానిని ఆక్రమించుకున్నాడు. పరలోక సంబంధమైనటువంటి ఈ అనుభవంలో గుండా వెళ్ళగలిగినటువంటి పరిశుద్ధులు ఆ మహిమ ఐశ్వర్యాన్ని సరైన విధంగా అర్థం చేసుకోగలిగిన వారుగా ఉండగలుగుతారు. దానికి సంబంధంగా మన జీవితాన్ని కూడా మనం జీవించడం అనేది నేర్చుకోవాలి. ఇంకొకటి చూడండి, కీర్తన 132 అధ్యాయం 12 నుంచి. యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసిన, ఆయన మాట తప్పనివాడు. యెహోవా సియోనును ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకుని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండను, ఇక్కడనే నేను నివసించదును. దాని ఆహారమును నేను నిండారులుగా దీవించదును, దానిలోని బీదలను ఆహారంతో తృప్తిపరచదును, దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపచేసేదను. ఇది దేవుడు కోరుకున్నటువంటి పట్టణం. దాని యొక్క విలువను మనం గుర్తెరగాలనేటువంటిది దేవుడు కోరుతున్నాడు. దాని తర్వాత చూసినట్లయితే కీర్తన 16వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. తర్వాత దేవుడు తనకి ఇవ్వబోయేటువంటి స్వాస్థ్యాన్ని గురించి దావీదు మాట్లాడుతున్నాడు. తర్వాత ఇంకొక చోట ఏం చెప్తున్నాడు అంటే, నీవే నా భాగమును కాపాడుచున్నావు, నీవే నా పానీయ భాగము నీవే, తర్వాత ఆ భాగాన్ని నువ్వు కాపాడుతున్నావు.
అది యెబూసీయుల చేతిలోనూ వేరే వారి చేతిలోనూ ఆక్రమణకు మరలా గురి కాకుండా నువ్వు కాపాడుతున్నావు. నువ్వు నాకు ఏదైతే ఇవ్వాలని ముందుగా నిర్ణయించి ఉంచావో అది నేను పొందగలిగేటట్లుగా ఈ నా జీవిత క్రమంలో జరగవలసినటువంటి యుద్ధాలు, పోరాటాలు, శరీరము సిలువ వేయబడి లోకము విషయమై చనిపోయి ప్రభువు కొరకు జీవించగలిగినటువంటి జీవిత క్రమంలో ఎటువంటి విధంగా నేను ముందుకు సాగాలో ఆ భాగం అంతటా దాని కొరకు నువ్వు నన్ను కాపాడుతున్నావు. 6వ వచనం, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగను. ఈ స్వాస్థ్యములో మరల విశిష్టమైనటువంటిది కనాను దేశమంతటిలో కూడా స్వాస్థ్యముగా దేవుడు వారికి అనుగ్రహించినది. దానిలో ప్రశస్తమైనటువంటిది యూదా భాగం. దానిలో మరింత మహిమ కలిగినది దేవుడు నివసించుటకు కోరుకొనినటువంటి పట్టణం సియోను. అది మనోహరమైన స్థలములలో తరువాత శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యం నాకు కలిగినని చెప్తున్నాడు దావీదు. అది ఎవరెవరైతే కాలేబు వలె, దావీదు వలె వారి వారి జీవితాలలో ప్రభువును పొందటానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన ఇష్టానుసారంగా జీవించగలగటానికి పనికిరాగలిగినటువంటి బిడ్డలందరికీ పొందబోయేటువంటి స్వాస్థ్యం. దాని యొక్క విలువను మనం గుర్తెరిగిన కొలది శరీరం యొక్క కోరికలు దాని సిలువ వేయబడుట, లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాల చేత ఆకర్షించబడేటువంటి వాటి నుంచి దూరంగా తొలగి ప్రభువుకు సమీపంగా రాగలిగి ప్రభు యొక్క కనుసన్నలలో మన జీవితాన్ని జీవించడం అనేటువంటిది అభ్యాసం చేసుకోగలిగినటువంటి వారుగా ఉండగలుగుతారు. ఇటువంటి వారి విషయంలో చూడండి, మరి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం నుంచి, మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండను. ఇది పరలోకంలో ఉన్న సియోను పర్వతం. పరలోకంలో కూడా యెరూషలేం పట్టణం ఉన్నది, అది మనకు తల్లి. మరి గలతీ పత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుతాం. తర్వాత ఇక్కడ చదువుతున్నటువంటిది అక్కడ ఉన్నటువంటి సియోను పర్వతం. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందును లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండరు. ఎవరైతే పరలోకములో ఉన్నటువంటి పరిశుద్ధులు సియోను పర్వతం మీద నిలబడి ఉండుట అపోస్తలుడైన యోహాను చూచున్నాడో వారికి కలిగినటువంటి విశిష్టత, మరి తండ్రి యొక్క నామము, యేసుక్రీస్తు యొక్క నామము వారి యొక్క నొసళ్ళ మీద వ్రాయబడినది. ఈ నామము లిఖించబడి ఉండుట అనే మాటకు అర్థం ఏమిటంటే, వారు తండ్రి యొక్క అధికారాన్ని, కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అధికారాన్ని సంపూర్ణంగా గౌరవించి ఆ నామాన్ని వారి యొక్క జీవితంలో ఇక్కడ జీవించే సమయంలో ఘనపరిచున్నారు అని అర్థం. తర్వాత వారు వారి చిత్తాన్ని కాకుండా ఏదైతే మనం కీర్తన 40వ అధ్యాయంలో దావీదు చెప్తున్నాడో, దేవా నీ చిత్తము జరిగించటం నాకు ఇష్టము, ఆ విధంగా వారు జరిగించిన వారుగా కూడా ఉన్నారు. ఎందుచేతనంటే వారు రాబోయే దినాలలో దేవుని ఎదుట నిలబడి పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండి మరి ఆయన అనుగ్రహించబోయేటువంటి స్వాస్థ్యములో ఉన్నటువంటి విశిష్టతను గుర్తిరగలిగినటువంటి వారుగా వారు ఉన్నారని. తర్వాత మనం చూసినట్లయితే వారు 4వ వచనంలో, వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కాని వారును, అంటే ఈ మనుషుల యొక్క స్థాపించినటువంటి మతపరమైనటువంటి సంఘాలని పిలువబడేటువంటి వాటితో కాకుండా వారు దేవుని వాక్యంలో రాయబడినటువంటి మేరకు ఆ సత్యాన్ని అనుసరిస్తూ దేవుడిని వెంబడించిన వారని అర్థం. తర్వాత స్త్రీ సాంగత్యమును ఎరిగిన వారునయ్యండి, గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండటకై మనుషులలో నుండి కొనబడినవారు. ఎవరైతే ఆ మహిమ ఐశ్వర్యాన్ని పొందబోతున్నారో వారు ఈ లోకంలో మరి అందరి విశ్వాసుల వలె జీవించేవారుగా కాకుండా వారు ప్రథమ ఫలములుగా ఉండి గొర్రెపిల్లను వెంబడిస్తూ వేరే సాంగత్యం లేకుండా మరి దేవుని యొక్కయు కుమారుని యొక్కయు పేళ్ళు వారి నొసళ్ళ మీద కలిగిన వారు మాత్రమే ఆ పరలోకములో ఉన్నటువంటి సియోను పర్వతం మీద ఉండగలిగిన వారుగా ఉన్నారు. పౌలు ఎఫెసీలో ఉన్న పత్రికలో ఉన్న విశ్వాసులకు మరి పరిశుద్ధులలో ఆయన యొక్క స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఎరగవలనని ప్రార్థిస్తున్నప్పుడు ఈ విధంగా దేవుడు ఎవరిని పిలుచుకున్నాడో వారందరూ ప్రథమ ఫలముల యొక్క సంఖ్యలోనికి మార్చబడి తండ్రి యొక్క నామము తర్వాత కుమారుని యొక్క నామము వాళ్ళ నొసళ్ళ మీద వ్రాయబడి దేవుని వాక్యంలో యొక్క వెలుగులో నడుస్తూ గొర్రెపిల్లను వెంబడిస్తూ వారి జీవితాలలో క్రమబద్ధం చేసుకుంటూ ఆ స్వాస్థ్యమును గురిగా కలిగి
నాకు శ్రేష్టమైన స్థలములలో పాలు ప్రాప్తించను, మనోహరమైన స్థలములలో నాకు నా వంతు పడెను అని చెప్పగలిగేటట్లుగా వారు జీవించేటువంటి వారు. కనుక దీని యొక్క అర్థంలోనికి మనందరం రావాలని పౌలు కోరుతున్నాడు. ఈ విధంగా రాబడినటువంటి వారు మాత్రమే వారు మరి ఇనప దండంతో మరి భూలోకంలోనూ పరలోకంలోనూ ఏలేవారుగా చేయబడతారు. వారు యాజకులుగా చేయబడతారు. వారు మరి తరువాత దేవదూతలు కూడా తీర్పు తీర్చేవారుగా చేయబడతారు. ఆ విధమైనటువంటి అనుభవంలోనికి రాగలుగుటకు మరి పౌలు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘస్థుల విషయమై భారం కలిగి ప్రార్థిస్తున్నాడు. కనుక ఈ స్వాస్థ్యంలో, దాని యొక్క విశిష్టతలో, ఆ మనోహరతలో పాలు పొందవాలనేటువంటి ఆశ మనందరిలో కూడా ఉండి, మరి కాలేబు దావీదు వలెను ఇక్కడ మనం నూతన నిబంధనలో ప్రకటన గ్రంథంలో చూస్తున్నటువంటి అనేక మంది పరిశుద్ధుల వలె మనం జీవించగలగటానికి దేవుడు మనందరికీ కృప చూపించాలని ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి ఎంతో వందనాలు. దీన్ని మా కొరకే ఆశీర్వదించి ఆ స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యాన్ని మేము సరైన విధంగా గుర్తెరగగలిగి దానిలో ఉన్న భాగాన్ని మేము అర్థం చేసుకుని ఆ పరిశుద్ధతలో, నిర్దోషత్వంలో కాలేబు వలె మీ హృదయానుసారమైనటువంటి మనుషుడైన దావీదు వలె జీవిస్తూ ఇక్కడ నూతన నిబంధనలో రాయబడినటువంటి అనేక మంది పరిశుద్ధుల వలె జీవించగలుగుటకు మాకు సహాయపడుతూ మా జీవిత యాత్రలో మాకు తోడుగా ఉండి నడిపించమని, మా భాగమును మీరే కాపాడి మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.